భారతదేశంలో తెలంగాణ మొట్టమొదటి కుల జనగణన చేసిన రాష్ట్రంగా చరిత్రకెక్కిన పరిస్థితి మనమందరం కూడా సంతోషించాల్సింది. దీనికి తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ సబ్ కమిటీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అందరికీ, కేబినెట్ సబ్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. నాకు తెలిసి భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా కులాల వారీగా జనగణన చేసిన చరిత్ర అయితే లేదు. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనలకు, భారత జాతీయ కాంగ్రెస్ యొక్క విధానాలకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం అనేది అందరం కూడా ఈరోజు హర్షించదగ్గ అంశం అనే విషయాన్ని అన్ని కులాల వారు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు సంతోషించాల్సిన సందర్భం అని నేను గుర్తు చేస్తున్నాను. ఇంతవరకు గతంలో ఏర్పాటు చేసి ఎంతో పెద్ద ఎత్తున భారీగా నిర్వహించిన సకల జనుల సర్వే ఇంతవరకు రిపోర్ట్స్ పెట్టలేని పరిస్థితిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సామాజిక శక్తుల యొక్క బలం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలు, కుల సంఘాలతో పాటు ఇలా పౌర సమాజం కూడా దీనికి మద్దతు తెలిపి చేయబోతున్న సామాజిక అభివృద్ధి కొరకు చేయబోతున్న అంశాలన్నింటిలో కూడా మీ వంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది. విమర్శలు, ప్రతి విమర్శలు, లేదంటే రాజకీయ కారణాలతో కొంతమంది చేసే స్టేట్మెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ డెఫినెట్గా ఈ కుల జనగణన అనేది ఒక రెవల్యూషన్ ఇండియాలో కాబోతున్నది. బీజేపీ ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 2025లో చేసే జనాభా గణన కూడా కులాల వారీగా చేయాలని చెప్పి దాన్ని ముందుగా కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏర్పాటు చేసినాం. కాబట్టి మోదీ గారి ప్రభుత్వం కూడా కుల జనగణనకు 2025ను బేస్గా చేసుకుంటే అన్ని రకాల అంశాల్లో స్పష్టతకు అవకాశం ఉంది. ఇది కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాదు. మీరు ఒక ఓబీసీగా ఉండి ఈరోజు ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల నుంచి మొదలు పెడితే మహిళా రిజర్వేషన్లు, అన్ని వర్గాల బడుగుల యొక్క సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే రాజకీయ ప్రయోజనం కూడా చేకూర్చేందుకు మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాన్ని బీజేపీ ప్రభుత్వం కూడా తీసుకొని కుల జనగణన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కులాల జనాభా వివరణను తెలుసుకొని సీక్రెట్గా దాన్ని దాచిపెట్టి ఆ కులాలకు ఏ విధంగా గొర్రెలు, బర్రెలు, లేకపోతే ఇతరత్ర చేపలు ఇట్లా అని చెప్పి ఆర్థిక తాయిలాలు ఇచ్చి ఈరోజు ఆ ఓట్లను వాడుకునే స్థితిలో గత ప్రభుత్వం ఆలోచించింది. అది కూడా సీక్రెట్ రిపోర్ట్ను అట్లనే ఉంచింది. కానీ ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్లో 2-3 నెలల లోపే ఒక కమిటీ వేయడం, ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని డిస్క్లోజ్ కూడా చేసిన చరిత్ర ఇంతవరకైతే దేశంలో లేదు. దీన్ని కేవలం ఆర్థిక, సామాజిక ప్రయోజనాలే కాదు, రాజకీయ ప్రయోజనాల వైపు కూడా దీన్ని తీసుకువెళ్లే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రక్రియ రేపటెల్లుండి కూడా మొదలవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి బడుగు వర్గాలన్నీ, బహుజన వర్గాలన్నీ కూడా మనం మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ వర్గాల యొక్క అన్ని రకాల ప్రయోజనాలను చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుందనే అంశం మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వాలతో పోల్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన నివేదికకు సంబంధించిన అంశంలో మీరు అనుమానాలు పెట్టుకోకుండా ఆయా వర్గాల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ కూడా అదే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారనే విషయాన్ని మాత్రం చెప్పగలను.